నార్మల్ గా బేబీస్ యూజువల్ గా ప్రీటర్మ్ డెలివరీ అవ్వడానికి ఒక రీజన్ ఏదో ఉంటది మదర్ లో కానీ ఏదైనా రీజన్ ఉండాలి, బేబీలో కానీ ఏదైనా ప్రాబ్లం ఉండాలి. మదర్ లో ప్రాబ్లమ్స్ అంటే మదర్ కి అన్కంట్రోల్ హైపర్ టెన్షన్, ఫిట్స్ లా వచ్చేలాగా, ఎక్లాంషియా అంటారు దాన్ని, ఫిట్స్ లా వచ్చేలాగా కానీ, లేదు మదర్ కి ఏదైనా వేరే ప్రాబ్లమ్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నా కానీ, లేదు మదర్ కి ఏమైనా లీకింగ్ అయినా కానీ, ఉమ్మునీరు ఉంటది కదా, అది లీక్ అవుతున్నా కానీ, ఆర్ బ్లీడింగ్ అవుతున్నా కానీ డెలివరీ చేయాల్సి వస్తుంది బేబీని. ఏదో సిజేరియన్ కానీ ఏదైనా నార్మల్ డెలివరీ బేబీ అంతా బేబీ అవుతుంది. ఒక్కోసారి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మదర్ కి ఆ బేబీ వచ్చే ప్యాసేజ్ లో ఎక్కడ ఇన్ఫెక్షన్ అప్పుడు కూడా బేబీ అర్లీగా డెలివరీ అవుతుంది. కొరియామ్నినైటిస్ అంటారు. ఒక్కోసారి బేబీ కోసం చేయాల్సి వస్తుంది. లైక్ బేబీ గ్రోత్ సరిగ్గా లేదు, బేబీ ఉమ్మునీరు అనేది ఏదైతే అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటాం ఇంగ్లీష్ లో, అది తక్కువ ఉన్నప్పుడు బేబీ గ్రోత్ కి సపోర్ట్ చేయలేకపోయినా కానీ, బేబీకి బ్లడ్ ఫ్లో సరఫరా అనేది అంబలికల్ కార్డ్ లోంచి జరుగుతుంది. దాంట్లో ఆర్టరీస్ అని ఉంటాయి, దాంట్లో డాప్లర్ చేసి చూస్తారు. ఆ బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతున్నప్పుడు బేబీ గ్రోత్ కన్నా బేబీ లైఫ్ ఇంపార్టెంట్ అన్నప్పుడు డెలివరీ చేస్తారు ప్రీమేచ్యూర్.